లేనివానికి హేతువాదంబు అంటే తర్కం, అది ఎంత నేర్పితే చివరికి ఎంత మిగులుతుందంటే ధాతువాదంబు అంటే డబ్బా వాయిస్తుంటే ఆ శబ్దం వినిపిస్తే ఎంత అర్థం అంతే అర్థం, వాడికి తెలిసింది అంతే మిగులుతుంది అన్నాడు. ఏది తర్కం అంతా చదువుకున్నాక డబ్బా కొడుతూ ఉంటే మనకి ఎంతో, వాడు వాగుతూ ఉంటే అంతే, కిమ్ ఢమ్ ఢిమ్ అంటూ ఉంటాడు, వచ్చి సభల్లో మాట్లాడుతూ ఉంటాడు. తర్కం చెబుతాను. మేము యూనివర్సిటీలో పనిచేస్తుండగా సంస్కృతం డిపార్ట్మెంట్ ఉండదు, సాంస్క్రిట్ డిపార్ట్మెంట్ ఉంటుంది యూనివర్సిటీలో. ఆ డిపార్ట్మెంట్లో ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన్ని వారం భగవద్గీత చెప్పమన్నారు. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు సాయంత్రం పూట స్టూడెంట్స్ను లెక్చరర్స్ వచ్చి వింటారు. ఆయన 6 మాసాలు దాన్ని పోస్ట్ పోన్ చేశాడు. చేస్తే ఎందుకంటే తొందరగా చెప్పరు అని చెప్పి నేను మా ప్రొఫెసర్ గారు అయినటువంటి కేవీఆర్ నరసింహ గారు వెళ్ళి అడిగాం. అడిగితే నేను చిన్నప్పుడు సాంస్క్రిట్ ఎంఏలో నేను చదువుకున్నటువంటిది తర్కశాస్త్రము, భగవద్గీత నేనేం చెబుతాను అన్నాడు. అంటే సాంస్క్రిట్ ఎంఏ చదువుకున్నవాడు భగవద్గీత ఆ రోజు వరకు తెరవలేదు. కనుక పుణ్యాత్ములు అతడు కాదు, వాళ్ళ తల్లిదండ్రులు. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్, యాక్చువల్గా జరిగినటువంటి సంభాషణ. కనుక హేతువాదంబు ధాతువాదంబు, వాడు తర్కం చదువుకుంటే డబ్బా కొడితే ఎంతో, అంతకంటే ఏం అర్థం లేదు దానికి అన్నాడు. ఏమి వాదం ఏమండి, ఈ గుడ్డ తయారు చేయడానికి ఏమిటి కారణం అంటే పత్తి. అదేం కారణం అంటారు? ఉపాదాన కారణం, సమవాయ కారణం. పత్తి కాదండి, గుడ్డకి ఇంకా ఏం కారణం? నూలుపోగులు అంటే సమవాయ కారణం అన్నారు. అది ఇంకా ఏమిటి కారణం అంటే ఈ గుడ్డ నేసినవాడు, అది నిమిత్త కారణం. 3 కారణాలు ఉంటాయట. ఇది తర్కశాస్త్రంలో తెలిసేది. ఇది తెలియకుండా అది తెలిస్తే ఈ సృష్టి చేసేటువంటి వాడికి అప్లై చేయడం కోసం తర్కశాస్త్రం చెప్పారు. అది తెలియకుండా వాడికి ఈ గుడ్డకు దానికి అప్లై చేస్తాడు. అందుకని డబ్బా కొడితే ఎంతో, తర్కశాస్త్రం అంతే, పెద్ద ఏం విలువ లేదన్నాడు. అదే హేతువాదంబు ధాతువాదంబు కాణాదంబు ప్రాణాదంబు. కాణాదం అంటే కణాదుడు అనే ఋషి చెప్పినటువంటి ఒకానొక సిద్ధాంతం, అంటే అణు సిద్ధాంతం, పరమాణువు యొక్క సిద్ధాంతం. అది ప్రాణాదం అంటే ఎంతో కష్టం, ప్రాణాలు తిని పీకేసేస్తుంది అన్నాడు చదువుకుంటూ ఉంటే. అంటే వాడికి పిచ్చెక్కినట్టు అయిపోతుంది, మైండ్ న్యూరోస్థేనియా వస్తుంది, నర్వస్నెస్ వస్తుంది, నిద్ర పట్టకుండా ఇన్సామినియా వస్తుంది. అది వాడు అర్థం చేసుకుంటానే ట్రై చేసేటి, ఎందుకంటే ఇది రాకుండా అది నేర్చుకున్నాడు కనుక. కాణాదంబు ప్రాణాదంబు కాపిలంబు చాపలంబు. కపిలుడు యొక్క సాంఖ్య సిద్ధాంతం చదువుకుంటే చపలత్వం వస్తుంది అన్నాడు. ఇది ఎలా, అది ఎలా, ఇది ప్రకృతి, ఇది త్రిగుణాలు, అది పంచేంద్రియాలు, ఇది పంచభూతాలు, ఈ ఎక్కాలు చదవటం తప్ప ఇంకేం రాదన్నాడు. కాపిలంబు చాపలంబు. కపిల సిద్ధాంతం చపల సిద్ధాంతం అవుతుంది. మీమాంస ఉంది చూడు, హింస అన్నాడు. ఊరికి తాను చదువుకున్నప్పుడు హింస పట్టడం, ఎవరికైనా ఉపన్యాసాలు ఇచ్చేప్పుడు వాళ్ళని హింస పెట్టడం మిగులుతుందన్నాడు. మీమాంస అంటే మీమాంస హింస. వ్యాకరణంబు అశరణంబు అన్నాడు. వ్యాకరణం బాగా వచ్చును అంటే గుండెల్లో పోటు వచ్చింది, నీ వ్యాకరణం పనిచేయదు, నహి రక్షతి కృంకరణే అన్నాడు. అంటే మనకి అన్ని శాస్త్రాలు అన్ని సూత్రాలు వచ్చు అన్నాడు పాణిని. అన్ని సూత్రాలు ఉదాహరణ చెప్పండి. డుకృంకరణే అంటే కృంగి అనే ధాతువుకి కరణే అనేటువంటి అర్థంలో వస్తే కరోతి కురుత కుర్వంతి అని వస్తూ ఉంటుందంటే ఇక్కడ నొప్పి వచ్చింది. 2 కొమ్ములు ఉన్నటువంటి వాళ్ళు 2 కనిపించారు. ఏది యమదూతలు కనిపిస్తే వాళ్ళకి వినిపించేట్టు పెద్దగా డొకృంకరణే అంటున్నట్టు అంటుంటే ఏడిచావు లేరా అని లాక్కెళ్ళిపోయారట. అందుకని నహి రక్షతే అన్నాడు. డొకృంకరణే రక్షించదన్నాడు. మా స్నేహితుడు ఒకడు చిన్నప్పుడు చిన్న దాన్నే తెలుగులోకి పనికొచ్చేటువంటి గేయంగా రాశాడు. అద్దములోని అందము చూపిన ముద్దుగొందురే యమకింకరులు. నేను ఇంత అందంగా ఉన్నాను, అద్దంలో చూపిస్తే ముద్దెట్టుకుంటారా యమదూతలు అన్నాడు. బట్ నీ అద్దం కూడా పట్టుకెళ్ళిపోతారు వాళ్ళకి కనిపిస్తున్నాను, నీతో పాటు అన్నాడు. ఇక్కడ అది చెబుతున్నాడు అన్నమాట. కనుక వ్యాకరణంబు అశరణంబు ఏం లాభం లేదన్నాడు. అటుగాక చదువు దొరకొనినా కాదుకూడదని మొండికేసి చదవటానికి ఎక్కడికైనా వెళ్ళినా చేరేమో. నరునకు కాలంబు ఆలంబు. కాలం ఈ బస్ స్టాప్లో కొంత అయిపోయి, ఏమండి ఆ క్లాసుకి మనం వెళ్ళేటికి 10 నిమిషాలు ఆలస్యం అయిపోయి అక్కడ అంటూ అది తగ్గిందాకా ఆయన చెప్పే పాఠం కొంత అయిపోయి, శనివారాలు ఆదివారాలు అనధ్యయన దినాలు శిష్టానధ్యయన దినాలు అంటే
మరి యూనివర్సిటీ స్టాఫ్లో పోయినవారు, స్టూడెంట్స్లో పోయినవారు ఆ రోజుల్లో పుణ్యదినాలు సెలవిచ్చి ఇట్లాగా వెళ్ళేటప్పటికి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు మెడిసిన్ చదువుకున్నారట. అంటే ఏది కాల్చుకుంటారు టైం అన్నాడు. కాలంబు ఆలంబు టైం అలాగా స్పాన్కి టైంకి తేడా తెలుసుకోండి అన్నాడు. మీరు లేనప్పుడు జరిగేది టైం అంటారు, మీరు ఉన్నప్పుడు జరిగేది స్పాన్ కనుక సార్థకం చేసుకోండి నాయన అన్నాడు. కాలంబు ఆలంబు విఘ్నంబులు అఖిలోద్యమఘ్నంబులు. వచ్చే విఘ్నాలు మీరు యోగాభ్యాసం చేయకుండా ఉంటే విఘ్నాలే కదా వచ్చేవి. అవి విఘ్నాలు కావని తెలిస్తే విఘ్నాలు ఉండవు, కానీ అవి తొలగించుకుంటానికి ప్రయత్నం చేసే ప్రతి దరిద్రం ఉండకూడకి విఘ్నాలే ఉంటాయి. అది చెప్పాడు కదా పతంజలి. ఉన్న విఘ్నాలని తొలగించుకునేటువంటి దానికోసం ప్రయత్నం చేసినటువంటి వాడు పైకి లేవాడు, బోర్లా పడిపోతాడు, వాడి మించి అందరూ తొక్కుకుని వెళ్ళిపోతారు అని చెప్పుకున్నాం కదా. కానీ విఘ్నాలు లేకుండా ఉంటాం ఎప్పుడు వస్తుంది? అవి విఘ్నాలు మన మైండ్లో తప్ప అక్కడ విఘ్నాలు లేవు చుట్టూ అనే సంగతి యోగాభ్యాసం చేస్తే తెలుస్తుంది. అది తెలిసినప్పుడు విఘ్నాలు లేకుండా ఉంటాయి తప్ప మనం విఘ్నాలు అనుకుంటూ ఉన్నటువంటివి తొలగిపోవటం అనేది ఎన్నడూ ఉండదు. అవి విఘ్నాలు కావు గనక అది చెప్పాడు. ఎందుకని ఇవే ఇంకోటికి వాటిని ఉపయోగించుకుని పైకి వస్తున్నాడు. మనం వేట్లనైతే పెయ్యమ్మలే విఘ్నాలు అని అంటున్నాము, వాటిలోనే వాడు ఉపయోగించుకుని ఆ పరిస్థితుల్ని వాడు పైకి వస్తున్నాడు. జాన్ రస్కిన్ చెప్పాడు, ఆబ్స్టకిల్స్ ఆర్ లైక్ చైన్స్ ఆఫ్ ఐరన్ టు ది ఫూల్, దే ఆర్ ది ఇంప్లిమెంట్స్ టు వర్క్ విత్ ఫర్ ది ఇంటెలిజెంట్ అని చెప్పాడు. అవి ఆబ్స్టకిల్స్ అని అనటం మనం దేవాయి గాడి అని తెలుస్తుంది, కానీ అవి ఆబ్స్టకిల్స్ కావు, విఘ్నాలు కావు. అందుకని విఘ్నములు బోలుడు అన్నాడు. ఏం చేస్తాడు వాడు? ఈ విఘ్నం కాన్షియస్నెస్ ఉంటే విఘ్నాలు లేకే ఉంటాయి, ఉండేవే అవే అన్నాడు. తెల్లారు లేస్తే తీరా బయలుదేరి ఏదో పెద్ద పని మీద బయలుదేరుతుండగా ఎవడో బళ్ళను తుమ్ముతాడు, వీడు మరి కూర్చుంటాడు, ఇంకోడు తుమ్మితే వెళ్ళిపోతాడు. ఏంటి వాడి విఘ్నమే? ఎవడైతే తుమ్మితో కూర్చున్నాడో వాడి పని అవుతుంది. కూర్చుంటే ఇంకా పని ఏమవుతుంది? కామన్ సెన్స్. ఎవడైతే తుమ్ము జలుబు వల్ల లేకపోతే ఏదైనా అనారోగ్యంలో వస్తుందనే సింపుల్ కామన్ సెన్స్ పోగొట్టుకోలేదో వాడికి పని అవుతుంది. తుమ్ము దేని వల్ల వస్తుంది? జలుబు వల్ల వస్తుంది, కానీ పని కాకపోవటం అనే దాని వల్ల రాదు. తుమ్ము రైలుని ఆపగలదండి? రైలుని పోగొట్టగలుగుతా మనకు అందకుండా. తుమ్మితే రైలు అందలేదన్నాడు ఆయన. ఈయన గోచి సర్దుకుని పిల్లకి సర్దుకునేట్టు రైలు వెళ్ళిపోయింది. కానీ తెలుసుకోవాలి, ఇవన్నీ దాటిన వాడికి విఘ్నాలు ఉండవు, కానీ లేకపోతే విఘ్నాలు ఎదుగుండవు, ప్రతివాడికి ఉంటాయి. ఉండేవే విఘ్నాలు అన్నాడు. ఉండేదే రాముడు ఒకడు అన్నట్టు వీడికి రైలుకి వెళ్ళేటికి అది కొంచెం మూమెంట్లో ఉంటాం, దాని మీద కాలేస్తున్నాం అనుకుని దాని సందున కాలేయటం, కాలు దారి పట్టం, మోకాలు బద్దలవటం. ఆ రైలు వెళ్ళిపోయిన తర్వాత ఆ రైలు ఫుట్పాత్ అంత పనిచేసింది, దాని మీద కాలేసినంత వల్ల మోకాలు పగిలింది. రైలు ఫుట్పాత్ కారణం అది. అదే విఘ్నం అంటే అదే. ఆ ఫుట్పాతే లేకపోతే నేను పడేవాడిని కాదంటే ఇలాంటి విఘ్నాలు. అందుకని విఘ్నంబులు అఖిలోద్యమఘ్నంబులు. సమస్త ఉద్యమాల్ని ఏ ప్రయత్నం మొదలెట్టినా సరే పట్టును పడేస్తాయన్నాడు. కాళ్ళ కింద బ్రేక్ కొట్టేసి పడేస్తాయన్నాడు, కాళ్ళలో కర్రబెట్టినట్టు. ఇంకా మళ్ళీ వీళ్ళు లేచి మళ్ళీ సతుకుని లేచేటికి 6 నెలలు 7 నెలలు ఏమయ్యా ఇన్నాళ్ళ నుంచి మళ్ళీ ప్రయత్నం చేయలేదండి. ఏం చేయమంటావు? కింద తడవ బిజినెస్ మొదలెడితే 20,000 వెళ్ళిపోయినాయి అన్నాడు. ఇప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ బిజినెస్ అని బయలుదేరాడు అని మళ్ళీ వెళ్ళిపోయినాయి ఇంకో 10,000 అన్నాడు. ఈ మాట ఏం చేశాడు? ఇంకో ఏడాది అయిన తర్వాత ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా వాడు ఎవడికో 25,000 ఇచ్చాను. ఇక వీడికి అది రాదు ఇది రాదు. అందులోకి సామగ్రి పోనీ చదువుకుందామని పెడితే దానికి కావలసిన సామగ్రి అంటే సమగ్రత్వం అంటే ఏమిటి? దానికి కావలసిన గ్రంథం, దానికి కావలసిన మహానుభావుడు ఎక్కడున్నాడో దొరకటం, వాడున్న చోటుకి మనం ఉన్న చోటుకి దూరం, మరి ఇవన్నీ ఉండవు. మనకు కావాల్సిన గ్రూప్ ఊళ్ళో కాలేజీలో ఉంది, ఇట్లాంటివన్నీ. సామగ్రి కిటకిట, దానికి మనకి సంబంధం కిటకిటలాడిపోతుంది అన్నాడు. మనం అక్కడికి వెళ్తాం, ఏదో వెధవ రూమ్ ఒకటి తీసుకుని అందులో ఉంటాం, 110 రూపాయలు అద్దె, ఐమూలగా పడుకోవాలి రాత్రి. అంటే రూమ్కి తినగా పడుకుంటే పొడుగు చాలదు రూము. విశాఖపట్నం లాంటి ఊళ్ళో రూమ్లో మనిషి పొడుగ్గా పడుకుంటానికి వీలు లేకుండా కట్టిన రూమ్స్ చాలా ఉన్నాయి. ఐమూలగా పడుకోమంటాడు వాళ్ళు. 110 రూపాయలు అద్దె చాలా కట్టలేడు కనుక ఇద్దరు తీసుకుని
అర్ధరాత్రి దాకా ఓడును, ఆ తర్వాత ఓడును, లేకపోతే ఇంటూ మార్కుతో ఇద్దరును పడుకుంటారు. అంటే మన ఊర్లాంటి దరిద్రపు ఊళ్ళలో అంటే సామాన్యంగా ఎక్కువ ఉండవు అనుకోండి. దేశం అంతా గాలించాను, అన్ని దేశాలు చూశాను. ఏం దొరకకపోతే మట్టి కూడా తవ్వుకుని ఎత్తుకుపోతారు ఈ ఊళ్ళో. ఎక్కడా ఏమీ లేదు, ఇంకా ఏ దేశంలో లేదు, ఏ ఊళ్ళో లేదు. ఓ ఆయన అడిగాడు, ఈ ఫ్రీ డిస్పెన్సరీ ఈ ఊళ్ళో పెట్టావు నువ్వు, చోటు ఇంకెక్కడ దొరకలేదా అని. మనకి జీవితంలో సాధన జరగాలంటే ఇలాంటి చోటే అన్నాం. మనం అంట్లు మసిపోయేట్టు తోమాలంటే ఏమిటి, ఇటుకాయ పెట్టి తోమాలి, లేకపోతే వెన్న పెట్టి అదే మంచి వాళ్ళని పెట్టి తోమితే ఏముంటుంది, ఇలాంటి ఊళ్ళోనే పెట్టాలి. కనుక సామగ్రి కిటకిటలు అయిపోతుంది అన్నాడు. కనుక కావాల్సింది కొంత ఎరుగనగు, కొంత చదువుకున్నాం అనుకోండి. ఒక ఏడాది గురువు దగ్గర తర్కం చదువుకున్నాం, లేదా సెకండ్ ఇయర్ పాస్ అయ్యి థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్లోకి వచ్చాం. వచ్చేటప్పుడు ఏమవుతుంది, మదంపు పుటపుట మనకంటే జూనియర్స్ మీద వాళ్ళని ఏడిపించడం, వాళ్ళ మీద సిరా కొట్టడం, రూములోనో బట్టలు లాగేసి వదిలేయటం, ఇలాంటి పనులు పశుత్వం అంటే బీస్ట్లీ ఇన్స్టింక్ట్స్ స్టూడెంట్స్ చేస్తున్నావా లేదా? ఎడ్యుకేటెడ్ ఫెలోస్ చేయనటువంటి పనులు ఎన్నడూను, అడవి జాతి వాళ్ళు కూడా ఉన్నవాళ్ళు చేయని, జంతువులు పశువులు కూడా చేయనటువంటివి సీనియర్ స్టూడెంట్స్ జూనియర్ స్టూడెంట్స్ని బ్యాచ్ ఆఫ్టర్ బ్యాచ్ చేస్తున్నారా లేదా? కనుక మదంబు పుటపుటాన, ఒళ్ళు పొగరు పుటపుట్లాడిపోతుంది అన్నాడు. సామగ్రి ఏమో కిటకిటలాడుతుంది, కొంచెం నేర్చుకుంటే మదం పుటపుట్లాడుతుంది అన్నాడు. మరి ఎంత ప్రపంచం చూశాడో ఈ కృష్ణదేవరాయలు, ఏం చేశాడో ఏమిటో. మదంబు పుటపుటన తుదముట్టెని చదివేని కాదుకూడదు, 5 ఏళ్ళు చివరి దాకా చదువుకున్న వీడికి సముత్పన్న జ్ఞానుండై త్రైగుణ్య విషయంబులకు వానిని ఆనీత ధాన్యుండు నిష్ఫలంబైన ఫలాలంబును ఆలబ్ధమధుండు శిక్షకంబును విడుసు వడువున విడువలే. చివరిదాకా ఏ శాస్త్రమైనా చదువుకున్నా శాస్త్రం నీ దగ్గరికి ఎలా వస్తుంది? ఏ గురువు దగ్గర నుంచి వచ్చినా పొలం నుంచి ఒడ్లు వచ్చినట్టు వస్తుంది. అలా తింటే చచ్చిపోతావు. ఏం చేయాలి? దంచుకోవాలి, పొట్టు తీసేసుకోవాలి, విత్తనాలను తీసుకోవాలి. ఏమండి, వ్యవసాయం చేసుకుని నేను బతుకుతాను అని అన్నటువంటి వాడు. అలాగే తేనె ఎలా వస్తుంది ప్రకృతిలో? మీకు తేనెటీగలు, తేనె తుట్టే, తేనె మైనం, తేనె కలిసి ఉంటాయి. అందుకని నువ్వేం చేయాలి? ఇలా వీడియోలో మూతి పెడితే తేనెటీగలు ఇవన్నీ కూడేస్తాయి. అందుకని తేనెటీగల్ని తొలగించి తేనె తుట్టెలోంచి తేనె తీసుకుని మైనాన్ని కరగించి తొలగించి తేనె స్వీకరించాలి. నువ్వు చదువుకున్న ప్రతి చదువులో అది కెమిస్ట్రీ కానీ, మెడిసిన్ కానీ,